కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్పేట మండలంలోని జైహింద్పూర్ రైతులు గత 4 రోజుల నుండి రాత్రింబవళ్లు పోడు భూముల్లో ఉంటూ నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. జైహింద్పూర్ రైతులు ఎమ్మెల్సీ దండ విఠల్ సందర్శించి నిరసన విరమించాలని రైతులను ఫారెస్ట్ అధికారులకు సూచించారు. రైతులు వారి బాధలను కంటతడి పెడుతూ ఎమ్మెల్సీ దండ విఠల్కు వివరించారు. ఎమ్మెల్సీ దండ విఠల్తో ఇన్ఛార్జి రేంజ్ అధికారి శ్రావణ్ కుమార్తో మాట్లాడితే పై అధికారులకు సూచించాలని తెలుపగా ఎమ్మెల్సీ డిఎఫ్ఓతో చరవాణి ద్వారా మాట్లాడించారు. అయితే ఎమ్మెల్సీ రైతుల వద్దకు వెళ్లి ఫారెస్ట్ అధికారులను సముదాయించి రైతులు ఫారెస్ట్ అధికారులు రాత్రింబవళ్లు నిరసన బంద్ చేయాలని సూచించారు. ఇట్టి విషయం కలెక్టర్తో మాట్లాడినామని రేపు 10 మంది రైతులు కాగజ్ నగర్ కార్యాలయానికి వచ్చి పోడు భూముల సమస్య పరిష్కారం చేసుకొనుటకు సమన్వయంతో పరిష్కరించుకుందామని అన్నారు. డిఎఫ్ఓతో మాట్లాడి రైతులకు సాగు చేసే భూముల జోలికి వెళ్లొద్దని, రైతులకు న్యాయం చేయిస్తానని హామీ ఇచ్చి నిరసన విరమింపజేశారు. ఫారెస్ట్ సిబ్బంది అక్కడి నుండి పంపించేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఫారెస్టు అధికారులు, రేంజ్ అడవి అధికారులు, శ్రావణ్ కుమార్, ఎస్ఐ కొమరయ్య, పోలీస్ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రోడ్డు సౌకర్యం లేదు, రోడ్డు వేపిస్తాం. ఏం ఆధారం ఉంది సార్ మాకు? కాదమ్మా, మన లక్ష్మీకారు కూడా చెప్పాను, రోడ్డు వేపిస్తాం. పొలం మాటలు వేపిస్తాం. ఇప్పుడు ఇక్కడనే పరిష్కారం సుధాకర్ అన్న అలా జీబీ వెళ్ళిపోయిందంటే మనం పోవాలి కదా. మరి మరి ఇంటికి రండి, పోదాం. నేను కూడా వస్తాను. వీళ్ళు వెళ్ళిపోతారు, మనం కూడా ఊళ్ళో. ఎందుకంటే అందరికి ఇబ్బంది, పిల్లలకి వాళ్ళు ఏం చేయరు. మనం మాట్లాడి చేసేంత వరకు ఫారెస్ట్ చూసుకుని మాట్లాడి చేసే పద్ధతి మనము. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు ఉంటుంది, కొన్ని చిన్న చిన్న పిల్లలు ఉన్న ఆడవాళ్ళు ఇద్దరు ఏమి కాదు, ఏదైనా పరిష్కారం తీసుకుంటారు. కొద్దిగా దగ్గరికి 10 నిమిషాలు కానీ ఆడవాళ్ళు పిల్లలు బాధపడుతున్నారు, ఎమోషనల్ అయితే 10 మంది వచ్చినా పర్వాలేదు. కాగితాలు గీతాలు రేపు గారు ఉన్నారు కదా, చూసి మాట్లాడి ఏదైనా జరిగితే దాని నష్టం అయితే ఇబ్బంది. సరే, వాళ్ళు ఏం చెయ్యరు, వీళ్ళు ఏం చెయ్యరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు నిష్ట చేసి ఉంటే భయపడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు వాళ్ళు. ఎట్లా అంటే మేము పోతే దున్నుతామంటున్నారు. అట్లా కాదు సార్, మంచిగా చిన్నపిల్లలు కాదు, అండర్ ఏజ్ కాదు, రేషన్ కార్డు ఫోల్డర్ ప్రకారంగా గంటే ఉన్నది. 3 ఎకరాలకి వాళ్ళు అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, కొంచెం పెద్ద ఉన్నది, బావసారం ఉన్నది. మాకు ఎక్కడ ఏ స్థలం లేదు సార్. మా ఈ భూమి పోతే మాకు బతికే అర్థమే లేదు సార్. చెప్పుకోవాలి, సారాచీలు ఏడ్చుడు కాదు, పరిష్కారం చెప్పుకుంటే అర్థమవుతుంది. అటు ఏడ్చే కూడా కాదు కదా. వాళ్ళు రోజంతా ఉంటుంటే వాళ్ళు ఉంటున్నారు, మనం వాళ్ళు వీళ్ళు ఇక్కడ అనక తింటాను, వాళ్ళు అక్కడ. సార్ ఇది ఇక్కడ మంచితన తెచ్చి మంచితన తెస్తే మేము మంచిగా పొయ్యలు ఇక్కడ ఇప్పుడు దెబ్బ పూర్తిగా మన ఊరి వరకు అయింది సార్.
ఇప్పుడు ఏం లేదు, ఒక జైన్పూర్ మిగిలింది. కొండపెట్టు జైన్పూర్ వరకు ఒక దాదాపు ఒక 1000-1200 ఎకరాలు ఉడిచిపోయింది. ఇప్పుడు దున్ని మొత్తం దున్నిన భూమి అవి కాడికి అక్కడ పట్ట భూమి. ఇక్కడ వాళ్ళు 10 మంది, అక్కడ వాళ్ళు 10. ముందు వీళ్ళు అలాగ మాట్లాడాక మీరు అలాగ మాట్లాడారు. మనం చూసిన ఇప్పుడు వీళ్ళు అదే మనం పోయింది మనం పోయింది చెప్తున్నా ఇప్పుడు అదే 10 మంది వీళ్ళు చెప్పాను మొన్న వాళ్ళకి పొందాను ఒకటి చెప్పిన प्रॉब्लम क्या है सर? प्रॉब्लम क्या है सर? अभी बारिश का सीजन है. If some lightning strikes, then it will struck on the tree. ये लोग तो रात में जाके बारिश आते ही झाड़ के नीचे बैठे हैं, तो फिर ह्यूमन कुछ लॉस हो गया तो बड़ा होगा सर. रात में भी एक बच्चा सीरियस हुआ था तो आदर हॉस्पिटल एडमिट किए थे. तो मेरा एक ही रिक्वेस्ट है सर, यू कॉल बैक योर स्टाफ, जो भी सेक्शन ऑफिसर यहाँ पे बीट ऑफिसर है. मैं विलेजर्स को भी बोलता हूँ घर में जाने के लिए. मैं कल सुबह आता हूँ सर, आके 2-3 बड़े आदमियों को लेके आता हूँ. विल सिट एंड टॉक एंड विल डिसाइड सर. ऐसा नहीं हो एवरी डे मेन पेपर में आ रहा है सर. और छोटे बच्चे रो रहे हैं. इफ यू वांट आई कैन डू ए वीडियो कॉल आल्सो सर. यू कैन सी द